శ్రీ నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు ఆలయం గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఉంది. అడిగొప్పల గ్రామం మాచర్ల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలో మరియు కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడిగొప్పల గ్రామంలోని శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయం గురించి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, శ్రీ లక్ష్మీ అమ్మవారు ఒక గోమాతను పూజించి గోపంచకాన్ని సేవిస్తుండగా గర్భవతి అయ్యారని, దీని కారణంగా గ్రామస్తులు ఆమె కుటుంబాన్ని అవమానించారని చెబుతారు. ఇంకొకటి, ఈ ప్రాంత పెద్దల కథనం ప్రకారం శ్రీ పార్వతి అమ్మవారు శ్రీ యాగంటి రామయ్య మరియు సుగుణమ్మ దంపతులకు శిలదుడు అనే మహర్షి శాపంతో జన్మించి ఆమెకు శ్రీ లక్ష్మి అని పేరు పెట్టారు. ఆమె యుక్త వయసు రాకముందే గర్భవతి కావడంతో ఆమె సోదరులు ఆమెను నొప్పిపెట్టి చంపారని చెబుతారు. ఈ క్షేత్రానికి 700 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదికి 2 వారాల ముందు ఇక్కడ తిరునాళ్లు జరుగుతాయని తెలుస్తుంది. ఈ తిరునాళ్లకు జిల్లా నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ తిరునాళ్లకు చుట్టుపక్కల గ్రామాల నుండి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన భజన బండ్లు, కుంకుమ బండ్లు తీసుకొని వస్తారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వేలాది మంది మహిళలు అమ్మవారి సన్నిధిలో పొంగళ్లు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. వచ్చిన ప్రతివారు మొక్కుబడులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గుంటూరు, విజయవాడ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ, నర్సారావుపేట డిపోల నుండి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు. 2017 మార్చి 19వ తేదీ ఆదివారం నుండి నిర్వహించు అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవం నుండి ప్రతి సంవత్సరం ప్రతి భక్తునికి అమ్మవారి ప్రసాదం ఉచితంగా పంచిపెట్టుటకు ఆలయ యాజమాన్యం ప్రకటించింది. జాతర రోజున అమ్మవారి సన్నిధికి వచ్చి వేలాది మంది భక్తులకు ఆలయ సమీపంలో ఉన్న సత్రంలో శ్రీ లక్ష్మీ అమ్మవారి సేవా సమితి వారు పలువురు భక్తులు మరియు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ అమ్మవారి వంశానికి చెందిన యాగంటి వంశస్థులే ప్రస్తుతం ఈ ఆలయానికి వంశపారపర్యంగా ధర్మకర్త వారు శ్రీ యాగంటి వెంకటేశ్వర్ల గారు. ఈ గ్రామంలో 2014 మే 30 శుక్రవారం నాడు బొడ్రాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు పలు దేవతామూర్తుల ప్రతిష్టా వార్షికోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయానికి 12 ఎకరాల దేవుని మాన్యం ఉంది. అడిగొప్పుల గ్రామ శివారులో సాగరు కుడికాలువ సమీపంలో మేదరవారికుంట సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గ్రామానికి చెందిన మేదర సంఘం వారు 8 లక్షల రూపాయలతో నూతనంగా పునర్నిర్మించారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం 2015 జూన్ 12వ తేదీ శుక్రవారం ఉదయం 9:20 పలువురు ఋత్విక్కులు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు ఈ గ్రామం నుండే గాక చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు మరియు పొంగలి, పసుపు, కుంకుమ సమర్పించి పూజలు నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.